నీకు చీమ కుట్టిందా? మరి నాకెందుకు చెప్పలేదు? నేను చెప్పినాను టీచర్, కానీ మీరున్న కోపంలో వినిపించుకోలేదు టీచర్. ఓ అవునా, సరే వెళ్ళి కూర్చోపో. థ్యాంక్ యూ టీచర్. మొత్తానికి క్లాస్ అవ్వక ముందే వచ్చావన్నమాట. నువ్వెంతైనా గ్రేట్ గంగా. అవును, ఇంతమందిలో ఆ చీమ నిన్నొక్కతనే ఎందుకు కుట్టిందో తెలుసా? దానికి నువ్వు నచ్చలేదు, అందుకే అది కోపంతో నిన్ను కుట్టింది. సైలెన్స్. స్టూడెంట్స్, ఈ రోజు డియు గారు వస్తున్నారని మీకు చెప్పాను కదా. ఆయన వచ్చే టైం అయింది. సో అందరూ సైలెంట్ గా డిసిప్లిన్ గా ఉండాలి, ఓకేనా? డిఓ గారు వస్తున్నారు. సైలెన్స్. స్టాండ్ అప్, స్టాండ్ అప్. గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. సిట్ డౌన్. మీ పేర్లు చెప్పండి. సీతా సార్. జాహ్నవి సార్. మంగా. గంగా. వెరీ. ఇప్పుడు మిమ్మల్ని నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, దానికి ఆన్సర్ చెప్పండి. యూ గెట్ అప్. రావణాసురుని చంపింది ఎవరు? చంపడం అంటే దాని మీనింగ్ మర్డరే కదా సార్? అమ్మో, మర్డర్ అంటే నాకు భయం సార్. నాకేం తెలియదు సార్. ఆ మర్డర్ నేను చూడలేదు సార్. నన్ను ఎరికియచ్చు సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ సార్. ఈడియట్, కూర్చో. థ్యాంక్ యూ సార్. ఏ అమ్మాయి, నువ్వులే. రావణాసురుని చంపింది ఎవరు? సారీ సార్, ఆ లెసన్ చెప్పేటప్పుడు నా కొంట్లో బాలేక ఇంట్లోనే ఉన్నాను. ఆ రావణాసుని ఎవరు చంపారో నాకు నిజంగా తెలియదు సార్. కాకపోతే ఆ ధైర్యేష్ కి తెలిసినా కావాలని చెప్పలేదనిపిస్తుంది సార్. వాడికి పనిష్మెంట్ ఇవ్వండి సార్. షటప్. జనరల్ గా నేను తెలిసిన క్వశ్చన్ అడిగితే దానికి ఆన్సర్ చెప్పలేదు. కూర్చో ఈడియట్. మీలో ఎవరైనా చెప్పగలరా? ఎస్, చెప్పమ్మా, నీ పేరేంటి? గంగా సార్. చెప్పు గంగా. రావణాసురుని ఎవరు చంపారు? శ్రీరామచంద్రుడు సార్. వెరీ గుడ్. ఎందుకు చేశారో నీకు తెలుసా? ఓ తెలుసు సార్. రావణాసురుడు సీతమ్మ వారిని ఎత్తుకెళ్తే రాముడు తప్పనిసరిగా ఇడిచిపెట్టమన్నా ఇడిచిపెట్టకపోయేసరికి యుద్ధం చేసి రావణాసురుని చంపి సీతమ్మ వారిని తీసుకొచ్చారు. వెల్ డన్, వెల్ డన్ గంగా, బాగా చెప్పావు. ఇందులో ఉన్న నీతి ఏంటో నీకు తెలుసా? ఓ తెలుసు సార్. తండ్రి మాట జబదాటకూడదు. అన్నదమ్ములు ఎప్పటికీ కలిసే ఉండాలి. వదినమ్మని తల్లిలా చూడాలా. మనది కాని దానికోసం మనం ఆశపడకూడదు. అన్నిటికీ మించి ఎప్పుడు ధర్మం వైపే నిలబడాల. అదే మనల్ని కాపాడుతుంది సార్. వెరీ గుడ్ గంగా, వెరీ గుడ్, బాగా చెప్పావు. కీప్ ఇట్ అప్. దిస్ గర్ల్ వెరీ బ్రిలియంట్ సార్. అవును సార్. వెరీ గుడ్. ఓకే స్టూడెంట్స్, ఇప్పుడు నేను మీ నోట్బుక్స్ చెక్ చేస్తాను, అందరూ తీసుకురండి. ఆ ఆన్సర్ ఏదో నాకు చెప్పకుండా కావాలని నువ్వే చెప్పి అందరి ముందు నువ్వు గ్రేట్ అనిపించుకుంటావే. ఇప్పుడు నువ్వు వేస్ట్ అనిపించేలా చేస్తానే, చూడే.
స్టూడెంట్స్ బుక్స్ తీసుకురండి. ఇప్పుడు ఎట్టా సార్ గాని ఇది చూస్తే కోపడతారు. ఇప్పుడు ఏం చేయను? నువ్వు ఎంత టెన్షన్ పడినా లాభం లేదే. ఇప్పుడు డిఈఓ సార్ నిన్నందరి ముందు తిడతాడు. అందరూ నిన్ను చూసి నవ్వుతారు. అప్పుడుంటుంది నీకు. అదే నాకు కావాల్సింది. గంగారామ్మా, ఏ గంగా, వాట్ ఈస్ దిస్? వాట్ హ్యాపెండ్ సార్? చూడండి, ఈ అమ్మాయి బుక్ని ఎంత నీట్గా పెట్టుకుందో. గంగా, బుక్స్ నీట్గా పెట్టుకునే పద్ధతి ఇదేనా? నువ్వు చాలా తెలివైందని అనుకున్నాను, కానీ నువ్వింత వరస్ట్ అనుకోలేదు. చిచి, నేను అనవసరంగా నేను గ్రేట్ అన్నాను. నన్ను క్షమించండి సార్. ఆ బుక్ నాదైనా ఆ హోంవర్క్ మాత్రం నా చేయలేదు సార్. ఇది నీ హ్యాండ్ రైటింగ్ కాదా? కాదు సార్, అది మా అక్క మంగది. ఊహించి మంగ, నేనే సార్. ఈ హ్యాండ్ రైటింగ్ నీదేనా? చెల్లెలు హోంవర్క్ కూడా నేనే చేశాను. నా హ్యాండ్ రైటింగ్ నీకు తెలుసుగా. చూడు మమ్మీ, ఇక నుండి నిన్ను బాధ పెట్టను మమ్మీ. ఆ రోజు నేను మారానని ప్రూవ్ చేసుకోవడానికి చేసిన హోంవర్క్ ఈ రోజు నన్ను కాపాడింది. నేను చేశానని చెప్తే డియు గారు నన్ను మెచ్చుకుని అందరి ముందు గంగని తిడతారు. నేను గ్రేట్ అని మెచ్చుకుంటారు. అవును సార్, అది నేను చేసిన హోంవర్కే. ఏం గంగా, నీ హోంవర్క్ నువ్వు చేసుకోలేవా? అసలు నీకు బుద్ధి ఉందా? అసలు నువ్వేం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా? నీ టీచర్స్ నీ గురించి గొప్పగా చెబుతుంటే అదంతా నిజమనుకున్నాను. ఇప్పుడు అర్థమవుతుంది అదేంటో. ఒక్క నిమిషం సారు, ఒకసారి ఆ బుక్ ఏంటో చూడండి. మ్యాథ్స్ బుక్ కదా సార్? మరి తను చేసిన హోంవర్క్ దానిలో ఒకసారి చూడండి. ఇది సైన్స్ బుక్. చూసినారా సార్? మ్యాథ్స్ నోట్బుక్ లో ఎవరైనా సైన్స్ హోంవర్క్ చేస్తారా? నాకు
మొన్న దెబ్బ తగిలింది తర్వాత చేసుకుంటా అన్న వినకుండా మా మంగక్కే చూసుకోకుండా ఇలా తప్పు హోంవర్క్ చేసినది. ఇది చూస్తే టీచర్ తిడతాదేమో అని నానే సింపేసినాను. పడేసేలోగా మీరు వచ్చేసినారు అంతే సార్. అవునా? మ్యాథ్స్ లో సైన్స్ వర్క్ చేయడం నేను గమనించలేకపోయానే. ఏం మంగ, నీకు అసలు కామన్ సెన్స్ అనేది ఉందా? ఏ బుక్ లో ఏ వర్క్ చేయాలో తెలీదా? కూర్చో ఇడియట్, కూర్చో. సైలెంట్ ఇడియట్. నెక్స్ట్ టైం నుంచైనా నువ్వు ఈ పుస్తకాన్ని కాస్త నీట్ గా పెట్టుకో. ఓకే సార్. ఓకే స్టూడెంట్స్, నెక్స్ట్ టైం మీకు నాలెడ్జ్ కి సంబంధించిన కొన్ని టెస్టులు పెడతాను. కమ్ అవుట్ సైడ్. కమాన్ స్టూడెంట్స్, ఆల్ ఆఫ్ యు కమాన్ కమాన్. డియర్ స్టూడెంట్స్, మీలో చాలా మందికి చదువుతో పాటు పర్సనల్ టాలెంట్స్ చాలా ఉంటాయి. అది ఏదైనా కావచ్చు. ఇక్కడ మీలో ఎవరెవరు పర్సనల్ టాలెంట్స్ ని చూపించాలనుకుంటున్నారో వాళ్ళు ముందుకు రండి. వెరీ గుడ్. ఓకే, కమా. మీలో ఉన్న టాలెంట్స్ నిరూపించుకోవడానికి మీకేం కావాలో మీ టీచర్స్ ని అడిగి తెప్పించుకోండి. నాకు కొబ్బరికాయ కావాలి. ఏమంగా ఎందులోనూ ఫస్ట్ రావని దేవుడు కొబ్బరికాయ కొట్టి దండం పెట్టుకుందాం అనుకుంటున్నావా? ఇది టాలెంట్ కి సంబంధించింది. దేవుడిని కాకపడితే రాదమ్మా. రే బండ బావా, ఎక్కువగా మాట్లాడావంటే అదే కొబ్బరికాయతో నీ తలకే పగలగొడతాను, జాగ్రత్త. అమ్మో, తల మీద అంటే రక్తం వస్తుంది. రక్తం అంటే నాకు భయం. అయితే గప్చుప్గా ఉండు. అలాగే. నాకు కర్చీఫ్ కావాలి టీచర్. నాకేం అవసరం లేదు టీచర్. ఈ కొబ్బరికాయతో ఏం చేయబోతున్నావు? నేను నా తలతో ఒక్క దెబ్బతో తిని పగలగొడతాను సార్. రియల్లీ? అవును సార్. ఏది చేసి చూపించు. మంగా వద్దు మంగా, ఎందుకు నీకు ఇవన్నీ? నువ్వు కాసేపు సైలెంట్ గా ఉంటావా? నీకేం కాలేదు కదా? నో సార్, నేను బానే ఉన్నాను. గ్రేట్. చూస్తుంటే నీ తలతో కొబ్బరికాయనే కాదు, కొండను కూడా పగలగొట్టేస్తావు. వెరీ గుడ్, కీప్ ఇట్ అప్. నువ్వేం చేస్తావమ్మా? నేను పాట పాడతాను సార్. ఓ అలాగా. ఏది ఒక పాట పాడు. వెరీ గుడ్, బాగా పాడా. కీప్ ఇట్ అప్. థ్యాంక్ యూ సార్. నువ్వేం చేస్తావు? సార్ నేను సినిమాలు బాగా చూస్తాను సార్. సినిమాలు చూడటం టాలెంట్ ఎలా అవుతుంది? ఏదైనా చేసి చూపించు, అప్పుడు నీకు టాలెంట్ ఉందని ఒప్పుకుంటాం. వాడికి భయపడడం తప్ప టాలెంట్ ఎక్కడుంది సార్? సార్ దాని మాటలే పట్టించుకోకండి. నేను మిమిక్రీ బాగా చేస్తాను సార్. కావాలంటే చూడండి, ఇప్పుడు బాలకృష్ణలా చేస్తా. సరేనా సార్? హ్మ్. అన్నా 2 బాల్కనీ టికెట్లు కావాలి. ఇది సినిమా కాకపోతే ఇంకేంటి? ఐ ఆమ్ ద హీరో, యు ఆర్ ద కమెడియన్.
విలన్ టచింగ్ హీరోయిన్. దిస్ ఇస్ అన్ యాక్షన్ ఫిలిం. థ్యాంక్ యూ ఆపండి. ఇప్పుడు సీనియర్ ఎన్టీఆర్ లా చేస్తా. ఆచార్య దేవా, ఏమంటివి జాతి నెపమన్న సూత సుతుడికి కింది నిలువర్హత లేదందువా. ఎంత మాట. ఇది క్షాత్ర పరీక్ష గాని క్షత్రియ పరీక్ష కాదే. కాకూడదు, ఇది కుల పరీక్ష అందువా. నీ తండ్రి భరద్వాజుడు జన్మమెట్టిది, అది జుగుప్సాకరమైన నీ సంభవం ఎట్టిది. మట్టి కుండలో పుట్టితివి కదా, నీది ఏ కులము? నాతో చెప్పిందివేమయ్యా. మా వంశమునకు మూల పురుషుడైన వశిష్ఠుడు దేవవైశ్యకు ఊరుసిప్పుతుడు కాడా. అతడు పంచం జాతి అయిన అరుంధతి అందు శక్తిని, ఆ శక్తి చండాలాంగిని అందు పరాశరుని, ఆ పరాశరుడు పల్లెపరిచైన మత్స్యగంధి అందు మా తాత వ్యాసుని, ఆ వ్యాసుడు విధవరాండ్రైన మా పితామహి అంబికతో మా తండ్రిని, మా పినపితామహి అంబాలికతో మా పినతండ్రి పాండురాజును, మా ఇంటి దాసితో ధర్మ నిర్మాణ జనడని మీచే కీర్తించబడుతున్న ఈ విదుర దేవుణ్ణి కనలేదా? థ్యాంక్ యూ. నువ్వేం చేయబోతున్నావు? నన్ను కడుపులో నుండి రబ్బరు, అదే ఎరేజర్ తీస్తాను. ఏంటి కామెడీ చేస్తున్నావా? లేదు సారు, మ్యాజిక్ చేస్తాను. కావాలంటే మీరే చూడండి. టీచర్, నాకు నీళ్లు కావాలి. టీచర్, వాటర్ తీసుకురండి. ఇప్పుడు నేను నీళ్లు తాగుతాను. నా కడుపులో ఉన్న ఎరేజర్ దానంతట అదే నా నోట్లోకి వెళ్తా వస్తుంది. మీరే చూడండి. అబ్రకదాబ్రా, అబ్రకదాబ్రా, అబ్రకదాబ్రా. రాలేదే. ఈసారి తప్పిస్తాను. అబ్రకదాబ్రా, అబ్రకదాబ్రా. ఏయ్, నీకు టాలెంట్ ఉంటేనే కదే నువ్వు మ్యాజిక్ చేయడానికి. సార్, దీనికి ఎలాంటి టాలెంట్ లేదు. టాలెంట్ అంటే నాకే ఉంది. దీనికి ఏది చేతి కాదు. దీన్ని నమ్మకండి. మంగమ్మ గారు, కడుపులో నుండి ఎరేజర్ తీయాలంటే చాలా కట్టం.